guys, I'm Jitna. Welcome back to my channel Chai's Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు కంటిన్యూస్గా చూస్తుంటే నేను వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. లైక్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, ట్రావెలింగ్, కుకింగ్ ఏమున్నా వ్లాగ్స్లోనే. సపరేట్గా నేను ఏ వీడియో చేయాలనుకోవట్లేదు. సో అది. అండ్ మీరు వీడియో చూస్తున్నారా, లైక్ చేయట్లేదు, కన్ఫర్మ్గా లైక్ చేయండి. ఇంకొంతమందికి ఆ వీడియో రీచ్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈరోజు నేను సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా రెడీ అవుతానో ఈ వీడియోలో చూపించాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి, ఓకేనా? అండ్ నాకు చిన్న హెల్ప్ మీదండి. ఏంటి హెల్ప్ అంటుంది సడన్గా అనుకుంటున్నారా? ఏం లేదండి. లైక్ లేడీస్ ఎవరైనా వీడియో చూస్తుంటే ఫీడింగ్ కుర్తీస్ గురించి మీకు ఐడియా ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ట్రస్టబుల్ పేజ్ గురించి చెప్పండి. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒకసారి బోల్తా పడ్డాం అనమాట. అంటే అన్నీ ట్రస్టబుల్ అవ్వవు. ఈవెన్ మంచి ఫాలోవర్స్ ఉన్న పేజ్ కూడా ఏం ట్రస్టబుల్ ఉండదు. మీకు తెలిసి మీరు ఆల్రెడీ కొని ఉంటే అలాంటి ట్రస్టబుల్ పేజ్ గురించి నాకు చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బికాజ్ నాకు కావాలి ఫీడింగ్ కుర్తీస్, అందుకని చెప్తున్నా. అవి మీరు ట్రస్టబుల్ది చెప్తే నేను పేజ్లో కొని మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా. ఎందుకు ఫీడింగ్ కుర్తీస్ ఆన్లైన్లో ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అనుకుంటున్నారా? ఆన్లైన్లో ఉంటాయి, బట్ ఏంటంటే రెగ్యులర్గా కుర్తీస్కి జిప్స్ పెట్టేసి అవే ఫీడింగ్ కుర్తీస్ అని చెప్తున్నారు. నాకు కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటున్నాను. రెగ్యులర్ కుర్తీస్ లాగా కాకుండా కొంచెం డిజైనర్ లాగా ఉండాలని అందుకు అడుగుతున్నాను అనమాట, ఓకేనా? అండ్ చాలా డేస్ అయింది నేను ఇలా వ్లాగింగ్లో నేను ఇలా ఫ్రంట్కి వచ్చి మాట్లాడడం, ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం, జస్ట్ వీడియో క్లిప్పింగ్స్ తీసుకోవడం అలానే సరిపోతుంది. బట్ ఈరోజు ఇంత ఫ్రీ టైం అనేది నాకు దొరికింది. మీలో కూడా చాలామంది హౌస్ వైఫ్ చూస్తుంటే మీకు కూడా తెలిసే ఉంటుంది 2 kidsతో ఎలా ఉంటుంది మన పొజిషన్. సో అందుకని చెప్పేసి నేను వీడియో ముందుకు వచ్చేసి మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈ డే అంతా నేను ఏం చేశానో నాతో పాటు మీరు కూడా చేయండి. సో నేను ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పాను కదా, నేను ఎవ్రీడే ఎలా రెడీ అవుతాను అని చెప్పేసి. చాలా సింపుల్గా రెడీ అవుతాను. ఎవ్రీడే రెడీ అవ్వాలా అంటే రెడీ అవ్వాలి, నిజంగానే రెడీ అవ్వాలండి ఎవ్రీడే. లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని అలానే, అది బాత్ చేసి ఫేస్ వాష్ చేసి అలానే ఉందాం అనుకోండి, మన డే మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది చాలా డల్గా, లేజీగా అనిపిస్తుంది. అండ్ ఏదైనా డ్రెస్ వేసుకొని ఇలా నార్మల్గా రెడీ అయినా కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. నేను పర్సనల్గా అది అబ్జర్వ్ చేశాను. లైక్ నేను ఫీడింగ్ మదర్ కాబట్టి నైటీ వేసుకున్నప్పటికీ, ఇలా ఫీడింగ్ కుర్తీ వేసుకున్నప్పటికీ చాలా డిఫరెన్స్ చూస్తాను. అందుకని మీకు చెప్తున్నాను. అండ్ అందరూ మేకప్ వేసుకున్న తర్వాత ఇలా ఐబ్రోస్ దగ్గర చాలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది క్రీమ్. ఏ క్రీమ్ వాడతారో అది ఒకసారి అలా చేత్తో అనేస్తే నీట్గా బయటకు వచ్చేస్తుంది. లేదు అంటే చాలా వైట్గా డిస్గస్టింగ్గా అనిపిస్తుంది తర్వాత. నేను వచ్చేసి ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశాను. నెక్స్ట్ గోకుల్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను చూసిన బెస్ట్ పౌడర్స్లో పాండ్స్ బీబీ పౌడర్ అండ్ గోకుల్ పౌడర్ చాలా బాగుంటాయి. ఈ రెండు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. అప్పుడన్నా కాజల్ పెట్టుకుంటాను, అంతే. ఇంకా రెడీ టు గో అనమాట. సింపుల్గా బట్ డీసెంట్గా ఉంటుంది లుక్. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి ఇంట్లో. అంటే నేను చెప్తున్నాను కాదు, మీలో మీరే డిఫరెన్స్ చూస్తారు. నైటీలో ఉండడం కన్నా వేరే డ్రెస్ వేసుకొని నార్మల్గా ఉన్న ఆ డే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఎనర్జెటిక్గా అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి నార్మల్గా మిడిల్లో క్రౌన్ ఏరియా అనేది పైకి తీసేసి చిన్న పఫ్ పెట్టి హెయిర్ అనేది అల్లేసుకుంటాను. నేను లూజ్ హెయిర్ అలానే వదిలేను, బికాజ్ చాలా లాంగ్ హెయిర్ కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను అంతే. అండ్ నాకు చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వచ్చు. మీకు ఆ హెయిర్ స్టైల్స్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఫైనల్లీ వరుణ్ బ్రో మా ఊరి మీద కరుణించాడు. మా ఊరి చుట్టుపక్కల వర్షం పడుతుంది కానీ మా ఊర్లో వర్షం పడట్లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకుంటే అది 1/2 hour పడి వెళ్ళిపోయింది అంతే. వాటర్ స్కేర్సిటీ బీభత్సంగా ఉంది మా ఊర్లో. అందుకే వర్షం పడాలని కోరుకుంటున్నా. మీరు కూడా మా ఊర్లో బాగా వర్షం పడి వాటర్ రావాలని కోరుకోండి. ఎందుకంటే చాలా స్కేర్సిటీ ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే వాటర్ కొనాల్సిన పొజిషన్ వచ్చింది. ఈవెన్ పల్లెటూరు విలేజ్లో వాటర్ కొనాలా, కొంచెం షాకింగ్ అనిపిస్తుంది కదా.
కానీ ఇది నిజమే. విలేజ్లో కూడా వాటర్ కొని యూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం ప్రజెంట్ మనం. సో వరుణ్ బ్రో ప్లీజ్ ఇలానే కంటిన్యూ చేసి వర్షం పడేసి మా బోర్లకు నీళ్ళు వచ్చేలాగా చూసి, ఓకేనా? సో మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా? మీకు ఏమైనా వాటర్ స్కేర్సిటీ ఉందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇక్కడైతే ఇంకా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనకి వర్షం పడుతుందంటే ఆ కూల్ వెదర్కి హాట్గా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. మీకేం తినాలనిపిస్తుంది వేడివేడిగా ఈ కూల్ వెదర్లో? మేమైతే ఇక్కడ గోబీ తెచ్చుకున్నాం, గోబీ మంచూరియా. సో ఈ కూల్ వెదర్కి వేడివేడిగా గోబీ మంచూరియా అనేది ఎంజాయ్ చేస్తున్నాము. మీకు ఏం తినడం ఇష్టం ఈ వర్షం పడేటప్పుడు వేడివేడిగా కమెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఆ రోజు వచ్చేసి మా ఇంట్లో కర్రీ కోసం నేను క్లస్టర్ బీన్స్ అంటారు కదా, అదే అండి మటకాయలు. మా ఊర్లో అయితే ఇలానే అంటారు, మా సైడ్ కూడా ఇలానే అంటారు. మీ సైడ్ ఎలా అంటారో నాకు తెలీదు. చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ చాలా టైమ్స్ చెప్పాను కదా కమెంట్ చేయండి అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా, ఇంకొంతమంది చూస్తారు, అంతే. సో ఇవి వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే చాలా మంచిది హెల్త్కి. ఇది వీక్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. కర్రీలాగా కాకపోయినా ఈవెన్ ఫ్రై లాగా నైట్ టైం చపాతీ పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే గివ్ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. బై బై, కీప్ స్మైలింగ్.